దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలుగు భాషకు తొలిసారిగా జరిగినటువంటి ఒక వైభవోపేతమైనటువంటి వేడుకలే మనందరికీ తెలుసు. ప్రపంచ తెలుగు మహాసభలు 1975 ఏప్రిల్ 12 ఉగాది నాడు మొదలై వారం రోజుల పాటు అమ్మ భాషకు జరిగిన నిలువెత్తు అక్షరాభిషేకం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా వారు సారథ్యంలో చేయడం జరిగింది. రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పెద్దపీట వేసి తనదైన రీతిలో నాడు ఎంతో మంది మహానుభావుల వారి యొక్క జీవితాలను ఆదర్శం తీసుకుని ఎలా మనం పయనించాలి, ఎలా పయనిస్తే మన ముందు తరాల వారు అలా వెడతారు, దానిని ఆదర్శంగా తీసుకుని రానున్న తరాల వారు అంతే వైభవంగా ముందుకు సాగుతారు అని గ్రహించినటువంటి గొప్ప మహానుభావులు మండలి వెంకటకృష్ణారావు గారు. తెలుగు భాష సాంస్కృతిక వారసత్వం ముందుకి తీసుకుని వెడుతూ అది నాడు ఆయన ప్రారంభించినటువంటి ఆ వైభవం ఇప్పటికీ 1000 ముఖాలతో ఎంతో వైభవంగా నర్తిస్తూ ముందుకు సాగిపోతూ ఉంది. ఆ విశ్వరూపాన్ని ఆస్వాదించి ఆశాంతం పులికించిన వారికి నాటి ఘట్టం గుర్తొస్తే ఇప్పటికీ శరీరం రోమాంచితమవుతుంది. నాకు తెలిసి నాటి వైభవం నాడు జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నటువంటి వారు, ఆ విషయాలను తెలుసుకున్నటువంటి వారు ఈ ప్రాంగణంలో ఉన్నారు అని అనుకుంటున్నాను. వారందరికీ మరి ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకుంటే కనుక అంతే ఆనందంతో ముందుకు వెడతారని, అంతే ఆనందంతో ఉన్నారని అనుకుంటూ ఉన్నాను.